నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రబీలో వరి పంట తప్ప వేరుశెనగ ఇతర పంటలకు రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులను సూచించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్తో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో 6 తడి పంటలు మాత్రమే వేయాలని రైతులను కోరారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసనసభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలని అన్నారు. సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్యలు గుర్తించి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కండీలు గుర్తించాలని మంత్రి ఆదేశించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను నీటి సంఘాల చైర్మన్లను కోరారు. హిరమండలం రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న నీటి వివరాలను ఎస్సీ వివరించగా ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రబీలో వరి పంట మినహా వేరుశెనగ తదితర పంటలు వేసుకోవాలని రైతులు గమనించాలని మంత్రి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడమైనదని ప్రాజెక్ట్ చైర్మన్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రబీ పంటలపై రైతులకు అవగాహన చేయాలని అన్నారు. ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులో ఉన్న నీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజ్ పాడైనందున బాగు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇరిగేషన్ ఎస్సీ నాగావళి, వంశధార, నారాయణపురం బ్యారేజీల నుండి అందిస్తున్న నీటి వివరాలను వివరించారు. శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగునీరు చెత్త సాగునీటి కాలువల్లోకి రాకుండా చూడాలని, దానికోసం ఒక సొల్యూషన్ ఉందని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పైన చర్చించారు. వంశధార కుడి ఎడమ కాలువలపై చర్చించారు. ఎల్ఎంసీ, ఆర్ఎంసీలలో ఉన్న పనులను గుర్తించి అంచనాలను తయారు చేసి సంబంధిత శాసనసభ్యులకు తెలియచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. సైడ్ వేవర్, లిఫ్ట్ ఇరిగేషన్, వంశధార ఫేజ్ 2 పనులపై అంచనాలు తయారు చేసి సంబంధిత శాసనసభ్యులకు తెలియచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కోన రవికుమార్, పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ ఏ రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల ఢిల్లీరావు, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, వంశధార డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి, ఇరిగేషన్ ఎస్సీ సుధాకర్, ఈఈలు, నీటి సంఘాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీటింగ్లో జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నింటి మీద సమగ్రంగా చర్చ జరపడం జరిగింది. 2014-19 ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలం. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వంశధార రిజర్వాయర్ పనులన్నీ పూర్తి చేసి రిజర్వాయర్లోకి నీరు తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. మీరు కూడా టీవీల్లో చూపించారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయిన తర్వాత మొత్తం ఇరిగేషన్ వ్యవస్థకి తాళం వేసి పెట్టారు. 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి ₹1 పని కానీ, ఒక్క ప్రాజెక్టులో ఒక అడుగు కానీ ముందుకేసినటువంటి సందర్భాలు లేవు. ఒకటి చేశారు. అది ఏదైతే హిరమండలంలో ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి శంకుస్థాపన చేసి ఆ పనులు ప్రారంభించి అవి కూడా నిలుపుదల చేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అది తప్ప వంశధారలో మిగిలిపోయినటువంటి పనులు కానీ, వంశధార, నాగావళి, కరకట్లు కానీ, పలాస, టెక్కలి, పాతపట్నంకి సంబంధించినటువంటి మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, కనీసం వంశధారలోని ఎల్ఎంసీ, ఆర్ఎంసీకి మెయింటెనెన్స్ కూడా చేయక 5 సంవత్సరాలు థైలాండ్కి కనీసం నీటి చుక్క కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఎక్కడ కూడా థైలాండ్ రైతుకి ఇబ్బంది లేకుండా సకాలంలో నీరిచ్చి 2 సంవత్సరాలు పంటలు పండించిన విషయం మీ అందరికీ తెలుసు. మరొకసారి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. పోలీస్ వ్యవస్థలో హోంగార్డులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని హోంగార్డు సేవలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి కొనియాడారు. శనివారం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణా కేంద్ర మైదానంలో నిర్వహించిన
63వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ను జిల్లా ఎస్పీ పరిశీలించారు. శాంతి సూచకంగా బెలూన్లు, పావురాలను గాల్లోకి వదిలారు. పరేడ్లో 4వ ప్లాటూన్ మొదటి బహుమతి గెలుచుకుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పరేడ్ కమాండర్, ప్లాటూన్ కమాండర్ సిబ్బందికి ఎస్పీ మెడల్స్తో సత్కరించారు. ఇటీవల రైటర్ హోంగార్డ్ రమణమూర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డ్ విభాగం వారి ఒకరోజు గౌరవవేతనం 4.18 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1962లో ఓ కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 699 మంది మహిళా, పురుష హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విధి పట్ల నిబద్ధత, సమయపాలన, ధైర్యం ఇవన్నీ హోంగార్డుల సిబ్బందిని ప్రత్యేకంగా నిలబెడుతున్న లక్షణాలని తెలిపారు. ప్రస్తుతం జీతాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో హోంగార్డుల వేతనాలను పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, ఏఓ సిహెచ్ గోపీనాథ్, సిఐలు ఇమాన్యుయల్ రాజు, పైడిపు నాయుడు, ఈశ్వరరావు, అవతారం, సూర్యచంద్ర మౌలి, సన్యాసి నాయుడు, సత్యనారాయణ, ఆర్ఐలు నరసింహరావు, కృష్ణప్రసాద్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అది ఇదని చాలా లా అండ్ ఆర్డర్ పోలీస్కి చాలా ఫ్యూ అవర్స్ లైక్ 10 hours 12 hours పని చేయాలి, షిఫ్ట్ సిస్టమ్ పెడతారు. బట్ హోమ్ గార్డ్స్ కన్నా షిఫ్ట్ సిస్టమ్ కూడా తక్కువ, ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే పాసిబిలిటీస్ ఉన్న దగ్గర నడుస్తుంది. బట్ సమ్వేర్ వాళ్ళకు చేస్తున్న డ్యూటీస్కి వాళ్ళకు వస్తున్న శాలరీకి ఆల్వేస్ ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. శాలరీస్ ఇంక్రీజ్ చేయడం కోసం మనకి ఏదైతే ఇప్పుడున్న శాలరీస్ ఉన్నాయో దానికి మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్లో అయిపోతుందని అనుకుంటున్నాం. అందరం అది డిస్కషన్ కూడా నడుస్తోంది. సో ఇది కాకుండా మనకి ట్రాఫిక్ డ్యూటీస్ కూడా చూస్తూ ఉంటాం. మనకి మోస్ట్లీ 80% ఆఫ్ ద స్టాఫ్ హోమ్ గార్డ్సే ఉంటారు ట్రాఫిక్ డ్యూటీస్లో కూడా, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ మనకి చేయడం కూడా. ఎందుకంటే కంటిన్యూస్గా అక్కడ నిల్చొని అక్కడ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఇది కాకుండా మనకి ఈ కోస్టల్ సెక్యూరిటీలో కూడా కొంతమంది ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా డెప్యుటేషన్లో ఉన్నారు. అలానే స్టీల్ ప్లాంట్లో డెప్యుటేషన్లో ఉన్నారు, హైవే దాంట్లో డెప్యుటేషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా డిఫరెంట్ డ్యూటీస్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ని డ్యూటీస్ చేస్తున్నాం కానీ బట్ రీసెంట్గా లాస్ట్ 1.5 yearలో ఈ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే మన హెల్త్ పైన ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది, ఎస్పెషలీ హోమ్ గార్డ్స్లో. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హెల్త్ బాగుంటే మనం ఎన్ని డ్యూటీస్ అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ఎందుకనో చాలామంది హోమ్ గార్డ్స్ ఆ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళకున్న వర్క్ టెన్షన్స్ కావచ్చు, లేదా ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ బిహేవియర్ వైజ్ కావచ్చు. ఎక్కడెక్కడైతే మీరు హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ పర్సన్స్, సో దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. హెల్త్ అనేది మనకి ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటే తర్వాత ఎన్ని డ్యూటీస్ అయినా చేయొచ్చు. అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు, అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు తిరుప్పావై సేవాకాలం, అర్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని మంత్రి కొనియాడారు. నివాళులర్పించిన వారిలో జిల్లా కలెక్టర్ స్వప్న కర్పున్కర్, శాసనసభ్యులు గొండు శంకర్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ ఏ రవీంద్రబాబు, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల చైర్మన్లు తదితరులు ఉన్నారు. కరుణామయుడిగా యేసుక్రీస్తు ప్రభువు మంచి సమాజం కోసం ప్రేమ, శాంతి మార్గాలు చూపారని, ప్రభు చూపిన మార్గంలోనే మంచి సమాజ స్థాపనకు అంతా పాటుపడాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కోరారు.
శుక్రవారం శ్రీకాకుళం తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఫాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ అధ్యక్షతన శ్రీకాకుళం డివిజన్ ఫాస్టర్స్ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీస్తు మార్గం మానవాళికి అనుసరణీయమైనదని అన్నారు. క్రైస్తవంతో తన కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ముందుగా విజయవాడ నుంచి వచ్చిన బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ రెవరెండం డాక్టర్ కొడాలి విజయ్ కుమార్ మాట్లాడుతూ యేసు జననం, మరణం, పునరుత్థానం ప్రాముఖ్యమైనవని, చరిత్రలో క్రీస్తు ప్రభువుకే ఇది సాధ్యమని క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. అనంతరం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నిర్వాహకులు డిఎల్బిఎల్ కుమార్, మేరీ సుజాత దంపతుల ఆధ్వర్యంలో 500 మంది ఫాస్టర్స్ దంపతులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే గుండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు. స్త్రీల ఐక్య ప్రార్థన బలపీఠం నిర్వాహకురాలు డాక్టర్ మేరీ సుజాత సౌజన్యంతో జరుగుతున్న ప్రార్థనా క్యాలెండర్ను కొడాలి విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాండిల్ సర్వీస్ను ఎస్ఎంయుపిఎఫ్ అధ్యక్షుడు రెవరెండం డాక్టర్ కె డానియల్ నడిపించారు. క్రిస్మస్ కేక్ కటింగ్ను ఎమ్మెల్యే గుండు శంకర్ కట్ చేశారు. తేదేపా నాయకుడు ఇప్పిలి తిరుమలరావుతో పాటు శ్రీకాకుళం, ఆమ్దాలవలస, ఎచ్చెర్ల, నరసనపేట నియోజకవర్గ ఫాస్టర్లు, అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోగలం. తద్వారా మంచి మన కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం. మనం అభివృద్ధి చెందుతాం. మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుంది. సో ప్రభువు ఇచ్చిన సందేశాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి సమాజ స్థాపన కోసం తోడ్పాటు అవ్వాలని ఇక్కడికి ఇచ్చేసిన పాస్టర్స్ పెద్దలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా పిలుపునిస్తూ, నేను కూడా గత 4-5 సంవత్సరాలుగా పాస్టర్స్ని కొంతవరకే కలవగలిగాను. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు నేను కలవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరందరూ దైవ సేవకులు. సో ఈ అవకాశం అందరికీ రాదు. దేవుని సేవ చేసే అవకాశం అందరికీ రాదు. మీరందరూ దేవుడి నుండి సెలెక్ట్ చేయబడిన వాళ్ళు అయితేనే ఆ వృత్తిలో ఉండగలుగుతారు. ఇది 100% సత్యం. రిమ్స్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు ఇవ్వాల్సిన 3 నెలల జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్కు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, సెక్యూరిటీ గార్డ్స్ కన్వీనర్ దామోదర రవికుమార్లు మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం వారు వచ్చి సుమారుగా 7 నెలలు కావస్తున్నప్పటికీ కనీస వేతనాలను జీవో ప్రకారం అమలు చేయలేదని, 3 నెలలుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల వేతనాలు చెల్లించకుండా కార్మికుల హక్కుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా వేతనాలు లేక సెక్యూరిటీ గార్డ్స్ కుటుంబాలతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం హైదరాబాద్లో ఉంటూ చిలక పలుకులు పలుకుతున్నారని, రిమ్స్ అధికారులు రమ్మని చెప్పినా రావడం లేదని, మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న తరంలో కుటుంబాలతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కావడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్కు న్యాయం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి సెక్యూరిటీ గార్డులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాజులు, చిట్టి లక్ష్మణరావు, సింగూరు లక్ష్మీప్రసాద్, సిరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక ఇందిరా విజ్ఞాన భవన్లో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి సమాజంలో మనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగించే విధంగా రాజ్యాంగ నిర్మాణం చేసిన గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆయన ఆశయాలను, ఆదర్శాలను విచ్ఛిన్నం చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూడటం చాలా దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్లు, కాంగ్రెస్ నాయకులు కోరాకుల వెంకట్రావు, సోడవరం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొంతా తుఫాన్ కారణంగా ప్రభుత్వం వేటకు వెళ్లరాదని ప్రకటించడంతో మత్స్యకారులను 5 రోజుల పాటు వేటకు వెళ్లకపోవడంతో జీవన భృతిని ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించింది. మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అర్హత ఉన్నవారు జాబితాలో లేని వారికి కూడా ఇవ్వాలని వారంతా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందించి అర్హులందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,
హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో 11 మత్స్యకార గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. 4030 మంది కుటుంబాలకు లబ్ధిదారులకు చేకూరుతుందని మంత్రి ప్రత్యేక చొరవతో వారందరికీ 50 కేజీల బియ్యం మంజూరు చేశారు. బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తమ వినతిని పరిగణలోకి తీసుకొని మంజూరు చేయడం పట్ల మంత్రికి మత్స్యకార కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామేశ్వరంలో కారును లారీ ఢీకొని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తుండగా కారును ఢీకొన్న లారీ ఈ ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన 4 అయ్యప్ప భక్తులు మృతి చెందడం కలచివేసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఉన్న జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలో ఇప్పటివరకు చేపట్టిన పూర్తిస్థాయి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. శిక్షణా కేంద్రంలోని మైదానం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, బ్యారెక్స్, మంచినీటి సరఫరా, మెస్, భోజనశాల, స్నానాల గదులు, విద్యుత్ సదుపాయాలు వంటి అంశాలను పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ శిక్షణలో ఉపయోగించే పరికరాలు, వస్తు సామగ్రి తదితర అంశాలపై ఆరా తీశారు. కేంద్ర పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన జిల్లా ఎస్పీ శిక్షణార్థుల కోసం శారీరక శిక్షణ, పరేడ్, ప్రాక్టీస్ వంటి కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానాలను పరిశీలించి సూచనలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ త్వరలో ప్రారంభం కానున్నందున శిక్షణా కేంద్రంలోనే మైదానం సహా మౌలిక వసతులు సమగ్రంగా సిద్ధంగా ఉండాలని, అన్ని విభాగాలలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్శనలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ వివేకానంద, సిఐలు ఇమ్మాన్యుయల్ రాజ్, పైడిపు నాయుడు, అవతారం, కృష్ణమూర్తి, ఆర్ఐలు నరసింహారావు, శంకర్, ప్రసాద్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రజలందరూ స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 5 రోజులు పూర్తిగా జ్వరం తగ్గిన వారు స్క్రైబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. చిగ్గర్మైట్ అనే కీటకం కుట్టడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ మనుషులకు సోకుతుందని వివరించారు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, వ్యాధి నిర్ధారణకు సరిపడా కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడే ప్రైవేట్ ల్యాబ్ల పరీక్షల ధరలను నిర్ధారించాలని ఆదేశించారు. ఈ వ్యాధి ముఖ్యంగా పొదలు, గడ్డి, పొలాలు, అడవి ప్రాంతాల్లో ఉండే చిగుర్లు కుట్టడం వల్ల వస్తుందని, వ్యవసాయ పనులు చేసేవారు, పశువులు పొలాల్లో తిరిగేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి, శరీర బలహీనత, వాంతులు ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయని, కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చ కూడా కనిపించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత తెలిపారు. స్క్రబ్ టైఫస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. పొలాలు, పొదల్లో పనిచేసేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, చేతులు, కాళ్ళపై కీటకనాశక లోషన్ను ఉపయోగించాలని సూచించారు. పశువుల పాకలు, ఇళ్ల చుట్టూ ఉన్న గడ్డి, కలుపు మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చని తెలిపారు. స్క్రబ్ టైఫస్ను సమర్థవంతమైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జ్వరం, శరీర బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోనే పిహెచ్సి లేదా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలని అన్నారు. సొంతంగా మందులు కొనుగోలు చేయకుండా వైద్యులు సూచించిన యాంటీబయోటిక్స్ను సమయానికి తీసుకోవాలని కోరారు. ముందుగానే చికిత్స ప్రారంభిస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా స్క్రబ్ టైఫస్ను సులభంగా నివారించవచ్చని, చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఎస్ కళ్యాణబాబు, జీజీహెచ్ నుంచి పలు విభాగాధిపతులు, జిల్లాలోని పలువురు ల్యాబ్ టెక్నీషియన్లు హాజరయ్యారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా మేధావిని, దేశంలో భారత రాజ్యాంగాన్ని తయారు చేసి నిమ్న జాతులు, అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అవగాహన చేసుకుని వారిని గౌరవించే విధంగా భారత రాజ్యాంగంలో వ్రాశారని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం చాలా బాధాకరమని, రాష్ట్రంలో శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయాయని, దానికి కారణం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లి సత్యనారాయణ,
రాష్ట్ర ఎస్ఈసి మెంబర్ గొండు కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర పాలినేటివ్ వెల్మ విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, రాష్ట్ర ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పొన్నాడ ఋషి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి మహోత్సవ ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూ లైన్లు, ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 7 రోజుల పాటు ప్రతిరోజు ఆస్థాన సేవ, తిరువీధి, స్వామి అలంకరణ, లక్ష పుష్పార్చన, సూర్య నమస్కారాలు వంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల భద్రత దృష్ట్యా క్యూ లైన్లో సీసీ కెమెరాలు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వాలంటీర్లు, పోలీస్ శాఖ పర్యవేక్షణ తప్పనిసరిని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు దాతలు సమకూర్చే ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్ నియమించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నమూనా శకటాలు, దేవాదాయ శాఖ తరపున ఏర్పాట్లు, దాతల టికెట్లు కేటాయింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎగ్జిబిషన్ స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సైనేజ్ బోర్డులు, ఇన్విటేషన్ పంపిణీ, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణకు సంబంధించి అధికారులను నామినేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డిఆర్ఓ లక్షణమూర్తి, శ్రీకాకుళం ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఎస్పీ వివేకానంద, డిఎంఎన్హెచ్ఓ అనిత, సుడా ఈ సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని 4 క్యాంపస్ల విద్యార్థుల కోసం శ్రీకాకుళం IIIT ప్రాంగణంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ టోర్నమెంట్ 2వ రోజు ఉత్సాహంగా కొనసాగింది. RJUKT స్పోర్ట్స్ బోర్డు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఆర్కే వ్యాలీ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల విద్యార్థులు వాలీబాల్, చెస్ వంటి క్రీడాంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. 2వ రోజు జరిగిన కీలక మహిళల వాలీబాల్ పోరులో శ్రీకాకుళం జట్టు నూజివీడు జట్టుపై విజయకేతనం ఎగరవేసి ఉత్కంఠకు తెరతించింది. అంతకు ముందు రోజున జరిగిన మ్యాచ్లో నూజివీడు జట్టు విజయం సాధించగా మరొక మ్యాచ్లో శ్రీకాకుళం జట్టు ఆర్కే వ్యాలీపై ఏకపక్షంగా గెలుపొందింది. ఈ క్రీడా పోటీలలో పురుషులు, మహిళల విభాగాలలో శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ, నూజివీడు జట్ల మధ్య పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకటధనవాలజీ, పరిపాలనా అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ రవి గేదెలతో పాటు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు దిలీప్ కుమార్, కృష్ణంరాజు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణమాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతరత్న అంబేద్కర్ సేవలను వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి రమణమాదిగ ఒక విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలతో ఉన్న అంశాలను 5వ తరగతి నుండి పీజీ వరకు సిలబస్గా చేర్చాలని ఎస్వి రమణమాదిగ కోరారు. పిఎంజే బాబు మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడు స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్లాలని, ఆయన చూపించే బాటలో ప్రజలందరూ ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలు కొవ్వాడ సుశీల, నాదేంద్ర యాదవ్, సీపాన రమ, వెంకట్రావు, విస్సు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాలామణి, ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ కమిటీ నెంబర్ కటారి కమల, సెక్రటరీ దిలీప్ కుమార్, బొత్స చిన్నారావు, సవలాపురపు లక్ష్మి, 16వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కొర్లకోట కొండలరావు, దీర్ఘాసి హరి మొదలగు వారు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే రైతులు మిల్లర్లకు ధాన్యం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. పైడి భీమవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో శుక్రవారం పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహణ ఆవశ్యకత, ముఖ్య ఉద్దేశంపై చర్చించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం మండలంలోని వల్లభరావుపేట, సంచాం, కొండములగం సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆయా కేంద్రాల సిబ్బందితో ధాన్యం సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే రైతులు మిల్లర్లకు ధాన్యం అందించాలని, ప్రభుత్వం వెంటనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కొన్ని తరాల నుండి భారతీయ వంటలలో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వులు, పొడి నువ్వులు ఉండలు మనకు తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిన నువ్వులు చేస్తే వచ్చే రుచే వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని, యవ్వనాన్ని కాపాడటం వరకు నువ్వులు మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వులలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అరుగుదల బాగుంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఓబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ రిసోర్స్లో ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మజిల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. అయితే నువ్వుల్లో లేని కొన్ని శనగల్లో ఉన్నాయి. అందుకని వేగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటే స్ట్రోక్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరిగినట్లే. నువ్వుల్లో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలానే అలర్జరీస్లో ప్లేక్ బిల్డప్ని పోకుండా కంట్రోల్ చేస్తాయి. నువ్వులు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. నువ్వుల నూనెకి కూడా ఇదే ప్రయోజనం ఉంటుంది. నువ్వుల్లో థయామిన్, నియోసిన్, విటమిన్ B6 ఉంటాయి. ఇవి సెల్యులర్ ఫంక్షన్కి, మెటాబాలిజంకి హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ B6 సెల్ ఫార్మేషన్కి, సెల్ ఫంక్షన్కి అవసరం. నువ్వుల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ కంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ని కూడా నువ్వులు కంట్రోల్ చేయగలవు. నువ్వుల్లో ఉండే విటమిన్ E ఇంకా ప్లాంట్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ E ఇమ్యూనేషన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే కాంపౌండ్ జాయింట్ పెయిన్ని తగ్గించి మోకాలి, ఆర్థరైటిస్లో మొబిలిటీని సపోర్ట్ చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.